అధ్వానమైన పాలన, అధ్వానమైన పరిస్థితులు. ఈరోజు కరెంటు బిల్లులు ఎట్లా చెప్తానండి, కళ్ళు మిటకరించకుండా మన మహానదిలో నేను చెప్పాను, తమ్ముళ్ళు ₹1 పెంచినా కరెంటు బిల్లు పెరగలేదు, పెరగలేదు, పెరగలే, పెరగలే, మద్దెడు పెరగలే. ₹100కు ₹150 అయిన మాట వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతాను. ఏమో రామకృష్ణ అంత ధైర్యంగా ఎవరన్నా చెప్తారు ఇట్లాంటివన్నీ? నీ సర్వీసులో ఇన్నేళ్ల సర్వీసులు ఎప్పుడన్నా చూసింటే ₹500 బిల్లు 700, నేను ₹1 పెంచాలా అంటారు. చాలా పద్ధతిగా ప్లాన్ గా పోయినారు. ఎట్లా పోయినారు? దాదాపు 4 సంవత్సరాల పాటు అప్పు అప్పు రాష్ట్రం అప్పు, రాష్ట్రం దివాలా, శ్రీలంక. వాస్తవం ఎంత? ఈ రోజు కూడా 15 లక్షల కోట్ల అప్పు, 12 లక్షల కోట్ల అప్పు. మట్కా నంబర్లు చెప్పినట్టు 100% లెక్క చెప్పిన మాట వాస్తవం. తీరా పేర్లేదంటే 3 లక్షల కోట్ల అప్పు మనం 5 సంవత్సరాలు చేసినట్లయితే ఒక్క సంవత్సరంలోనే 1,50,000 కోట్ల అప్పు చేసే మాట వాస్తవం కాదని. ఇవన్నీ కాక స్కీములు ఏ విధంగా నీకు 15 మళ్ళీ ఎవరన్నా కనపడితే అమ్మ నీకు 18, రైతు కనపడితే నీకు 20, నోటికి ఏది వస్తే అది ఒక్కసారి ఎన్నిసార్లు చెప్పుకొని తిరిగిన మాట ఈరోజు మీ అందరూ కూడా నేను ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఎన్నికల ముందర అమాయక ప్రజలు కదా అని చెప్పి ప్రతి ఒక్కరి ఇంటింటికి పోయేది. ఇంటింటికి పోయి ఏమని చెప్పి ఇంటికి పోవడము, ఒక కాగితం తీసుకొని పోవడం. కాగితం మీద కూడా మళ్ళీ అన్ని బ్లాంకులు గుర్తున్నాయి అందరికి మనకు. అంటే మన ఇంటికాడ కొంతమందికి వచ్చింటారు. బ్లాంకులు తీసుకొని పోయి పోవడం ఫస్ట్ ఏమి అమ్మా ఎంతమంది అమ్మా మీ ఇంట్లో అంటారు అన్నమాట. 3. ఎంతమంది అమ్మా మీ ఇంట్లో అంటారు. అంటే 3 అమ్మ కూడా వస్తుందమ్మా మీకు అంటే అవునైనా వస్తుంది. 3 కదా 3కి వస్తుందంట అన్నారా? ఇది కాక ఏమ్మా ఇంట్లో ముసలి పెన్షన్ వస్తుందమ్మా అంటే అవునైనా వస్తుంది. ఎంతమ్మా వస్తుందంటే ఇంత 50 ఏళ్ళకే వస్తుందని చెప్పినారా? 50 ఏళ్ళకి వస్తుందని. ఇది కాక 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు అమ్మా ఎంతమంది ఉన్నారంటే పేపర్ తీసుకున్నా మా నేనే ఉన్నానంటది కదా, నీకు నెలకింత 18,000. మీ ఇంట్లో ఏం చేస్తామా అంటే రైతు. ఇప్పుడు ఎంత వస్తుంది? 12,500. ఇది కాక మళ్ళీ 20,000 వస్తాయి. చెప్పినా ఇంట్లో ఉద్యోగం లేని పిల్లలు ఎవరైనా ఉండాలంటే ఉండరు. నెలకు 3,000 ఉద్యోగం లేని పిల్లలు, రైతులకు 20,000 ఎక్స్ట్రా వచ్చేది కాక, అదేవిధంగా ఆడోళ్ళకేమో 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు నెలకు 1,500 చొప్పున, సంవత్సరానికి 18,000. అదేవిధంగా మరి పెన్షన్ వచ్చేసి 60 ఏళ్ల నుంచి 50 ఏళ్ళకే తగ్గింపు. ఈ విధంగా అమ్మఒడి వచ్చేసి తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఏం చెప్పుకొని తిరిగిన మాట వాస్తవమా కాదా? ఎప్పుడైనా కానీ పాలకులు అనేవాళ్ళు ఒక స్థాయికి పోయిన తర్వాత సత్యము నిజము మనమే పడకపోతే మన ప్రజలందరికీ ఏం నేర్పించినట్టు అని. అవునా కదా? ఇప్పుడు మన దేశంలో పేదవాళ్ళ సంఖ్య ఎక్కువ. ఎవరైనా కానీ ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సహాయము అందుతుందనే ఆశతో జీవించే వాళ్ళు ఎక్కువ. అటువంటి అమాయక జీవుల దగ్గరికి పోయి, అమాయక జనం దగ్గరికి పోయి ఇవన్నీ ఇస్తామని చెప్పి పేపర్ మీద రాసి లెక్కచారం పెట్టి సంతకాలు పెట్టి ఇంటికి ఇచ్చి ఒకసారి కాకుండా 3 సార్లు పోయి ఓట్లు వేసుకున్న తర్వాత ఏ విధంగా చేస్తావు నాయనా నువ్వు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ఏమన్నారు? ఆ రోజు సంపద సృష్టిస్తా అన్నాడు. సంపద సృష్టిస్తా అని చెప్పిన మంచి ఈ రోజు ఏమైందంటే సంపద సృష్టించేది ఎక్కడ నా చెవులు చెప్పు అంటారు. అన్యాయం నాయన, ఇంత అన్యాయంగా ఆ స్థాయికి పోయిన తర్వాత, ఆ ముఖ్యమంత్రి స్థాయికి పోయిన తర్వాత ఆ వయసులో చెప్పే మాటలేనాయని చెప్పి ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలని చెప్పి మీ అందరికీ